నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఢిల్లీలో ఎంపీల కోసం నిర్మించిన ఆధునిక బహుళ అంతస్తుల సముదాయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ భవనంలో 4 టవర్లకు కృష్ణా గోదావరి కోసి హుగ్లీ నదుల పేర్లు నామకరణం చేశామని వెల్లడి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే కొనసాగిన నిరసనలు బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చ నిర్వహించాలని ప్రతిపక్షాల డిమాండ్ ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు ఉభయ సభల వాయిదా బీహార్లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా ఇండియా కూటమి సభ్యుల ర్యాలీ ఈసీ కార్యాలయానికి వెళ్తుండగా అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు బనకచెర్ల ప్రాజెక్టుపై రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీల వాయిదా తీర్మానం గోదావరి నదీ జలాల అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి వినతి నేడు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం 19 ఏళ్లలోపు 96 లక్షల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిందని క్యాగ్ నివేదికపై స్పందించిన కేటీఆర్ ఒక్క ప్రాజెక్టు ఒక్క రోడ్డు కూడా నిర్మించకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంపై 20,000 కోట్ల అప్పు మోపిందని ఆరోపణ నేడు రేపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఎల్లుండి నుంచి 16వ తేదీ వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశం హై అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ఇక వార్తల్లోని వివరాలు పార్లమెంట్ సభ్యుల కోసం నిర్మించిన కొత్త నివాస గృహాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు ఈ ఉదయం దేశ రాజధాని ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్లో నిర్మించిన 184 టైప్ 7 మల్టీ స్టోరీ ఫ్లాట్లను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్ కిరణ్ రిజిజుతో కలిసి ప్రధాని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీల నివాస సముదాయంలో ప్రధాని మోదీ సింధూర మొక్కను నాటి ఆ తర్వాత నిర్మాణంలో పాల్గొన్న కార్మికులతో ముచ్చటించారు అనంతరం సభికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు ఈరోజు తోటి పార్లమెంట్ సభ్యుల కోసం నివాస సముదాయాన్ని ప్రారంభించే అదృష్టం దక్కిందన్నారు ఢిల్లీలో ఎంపీలకు కొత్త తరహా ఇళ్లు తీవ్రంగా ఉందని ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు గతంలో మంత్రిత్వ శాఖలు అద్దె భవనాల్లో పనిచేసేవి దీనికి ఏటా దాదాపు 1,800 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేదని తెలిపారు అందుబాటులోకి వచ్చిన ఈ బహుళ అంతస్తుల భవనాల్లో 180 కంటే ఎక్కువ మంది ఎంపీలు నివాసం ఉండే వీలుందన్నారు 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 350 ఎంపీ నివాసాలు నిర్మించామని మోదీ తెలిపారు ప్రతి యూనిట్ విస్తీర్ణం సుమారు 5,000 చదరపు అడుగులు కాగా ఇందులో నివాసంతో పాటు అధికారిక పనులకు అనుకూలంగా గదులను కేటాయించామని అన్నారు భవనంలో 4 టవర్లకు కృష్ణా గోదావరి కోసి హుగ్లీ నదుల పేర్లు నామకరణం చేశామని మోదీ తెలిపారు इस रेजिडेंशियल कॉम्प्लेक्स के उद्घाटन का अवसर मिला है ये जो 4 टावर्स हैं उनके नाम भी बहुत सुंदर है कृष्णा गोदावरी कोसी हुगली भारत की 4 महान नदियां जो करोड़ों जनों को जीवन देती हैं अब उनकी प्रेरणा से हमारे जनप्रतिनिधियों के जीवन में भी आनंद की नई धारा बहेगी कुछ लोगों को परेशानी भी होगी कोसी नदी देख रखा है नाम तो उनको कोसी नदी नहीं दिखेगी उनको बिहार का चुनाव नजर आएगा तो ऐसे छोटे मन के लोग जो होते हैं उनकी परेशानियों के बीच भी मैं जरूर कहूंगा कि नदियों के नामों की परंपरा देश की एकता के सूत्र में हमें बांधती है పార్లమెంట్లో నిరసనల పరంపర కొనసాగుతుంది బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి లోక్సభ స్పీకర్ ఎంత చెప్పినా ప్రతిపక్ష నాయకులు చర్చకు పట్టుబట్టారు దీంతో లోక్సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు देश की जनता का करोड़ों रुपया कार्रवाई में खर्च होता है आपको जनता ने किस तरीके से शोरगुल करना हंगामा करना तख्तियां लहराना ये संसदीय परंपराओं के अनुरूप नहीं है और 14 दिन तक
मैं सभी माननीय सदस्यों को हर विषय पर पर्याप्त अवसर, पर्याप्त समय दूंगा। प्लीज बैठिए। सदन की कार्रवाई आज 2 बजे तक के लिए स्थगित की जाती है। మరోవైపు రాజ్యసభలోనూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. దీంతో సభ నిర్వహణ సాధ్యం కాలేదు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పలుమార్లు హెచ్చరించిన కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో సభను 2 గంటల వరకు వాయిదా వేశారు. प्लीज आप सदन चलने दें। माननीय मेंबर्स को 0 आवर और क्वेश्चन आवर अवेल करने दें। आप जानते हैं ये दोनों ही बड़ी महत्वपूर्ण इंस्ट्रूमेंट्स है माननीय मेंबर्स के लिए, बहुत ही माननीय इंस्ट्रूमेंट है। आप नहीं चाहते कि इन पे डिस्कशन हो। द हाउस स्टैंड्स एडजर्न्ड टू मीट एट 2 PM। విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. బీహార్లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ ర్యాలీ జరిగింది. గత లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీకి ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ర్యాలీని మధ్యలోనే అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎంపీలు మరోసారి రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అనుమతులేవీ లేకుండానే ఏపీ ప్రభుత్వం నిర్మించే బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని వాయిదా తీర్మానంలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ తరపున సురేష్ రెడ్డి తీర్మానం నోటీసు ఇచ్చారు. సభా కార్యకలాపాలు వాయిదా వేసి బనకచర్లపై చర్చించాలన్న బీఆర్ఎస్ ఎంపీలు కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనధికారికంగా ఉపయోగిస్తున్న గోదావరి నదీ జలాల అంశంపై చర్చించాలని రాజ్యసభలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి కోరారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం లబ్ధిదారులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెక్కులు పంపిణీ చేశారు. ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తర్ఫీదు ఇప్పించి సానబట్టిన వజ్రాల్లాగా తయారు చేస్తే ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతారన్నటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసి దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ విద్యార్థులకి ఎంతో కొంత మనం ఆర్థిక సహాయాన్ని అందించగలిగితే వారు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి మనం కూడా కొంత సహాయం చేసినట్టుగా ఉంటుంది. మనం చేసే సహాయమే మొత్తం సహాయం కాకపోయినప్పటికీ కొంత మనోధైర్యాన్ని, కొంత ఉపశమనాన్ని కలిగించడానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్ర తరఫున చేయాలన్నటువంటి ఆలోచనతోనే రాజీవ్ గాంధీ సివిల్ సర్వీసెస్ అభయహస్తం అని ఓ పథకాన్ని తీసుకొని కాగ్ త్రైమాసిక నివేదిక ప్రకారం రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రాష్ట్ర ఆదాయం తగ్గడం ప్రమాద గంటికలను మోగిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో ఆర్థిక రంగం దెబ్బతింటుందని విమర్శించారు. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీల హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీసిందని ఆరోపించారు. ఒకవైపు రాష్ట్ర ఆదాయం తగ్గుతుంటే మరోవైపు అప్పులు పెరిగిపోతున్నాయన్నారు. 2738 కోట్ల మిగులు ఉందని బడ్జెట్లో చూపారని, మొదటి త్రైమాసానికే 10,583 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడిందని అన్నారు. 3 నెలల్లోనే 20,266 కోట్లు అప్పు చేశారని, వాటితో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఆర్థిక రంగాన్ని ఎలా గాడిన పెడతారో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంతో అధికారుల పాత్ర కీలకమని, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష పేర్కొన్నారు. రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ లాంటి వాటిపై
ప్రస్తుతం ఎక్కడా దృష్టి సారించామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవడానికి ఇటుక బట్టి యజమానులతో మాట్లాడి ₹5 ఇటుక అందించేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు కలెక్టర్ కోయా శ్రీనివాస్తో దూరదర్శన్ ప్రతినిధి శ్రీమాన్ నారాయణ ఫేస్ టు ఫేస్. పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అధికారుల పాత్ర ఏమిటి, ఈ విషయాలు తెలియజేయడానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో అధికారుల పాత్ర ఎలా ఉంది? ప్రస్తుతం మేజర్గా మనం 2 ఐటమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఒకటి రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్, ఒకటి ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళు కానీ లేకపోతే మీ సేవల్లో అప్లై చేసుకున్న వాళ్ళు కానీ మన ఫీల్డ్ టీమ్స్ ద్వారా వీటన్నిటిని వెరిఫై చేయించాము. కొత్తగా రేషన్ కార్డ్స్లో మెంబర్ ఎడిషన్ కానీ లేకపోతే కొత్త రేషన్ కార్డ్స్ కానీ ఒక 42,000 మంది ఎలిజిబుల్ ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఇండివిజువల్గా రేషన్ కార్డుకి సంబంధించి లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. అది చివరి దశలో ఉంది. ఈ ఇందిరమ్మ ఇళ్ళ దాని గురించి మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ప్రస్తుతం మనకి పెద్దపల్లి జిల్లాలో 9,200 దాకా ఇల్లు శాంక్షన్ మన లిమిట్ ఉందన్నమాట. ఇప్పటిదాకా ఒక 6,000 మందికి మనం ఇల్లు శాంక్షన్ చేసి ప్రొసీడింగ్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందులో కూడా ప్రస్తుతం వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. కొంతమంది బేస్మెంట్, కొంతమంది గ్రౌండింగ్ లెవెల్, కొన్ని రూఫ్ లెవెల్ దాకా కూడా వచ్చున్నాయి. అరౌండ్ ఒక 45% దాకా మంది ప్రజలు ఈ బెనిఫిషరీస్ ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ వేరియస్ స్టేజెస్లో ఉంది. ఇప్పుడు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి మండే యాజ్ అండ్ వన్ వాళ్ళ ప్రోగ్రెస్ ఎట్లుందో దానికి మనం పేమెంట్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రతి మండే హెడ్ ఆఫీస్ నుంచి పేమెంట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల కోసం అని చెప్పి ₹5.50 ఇటుక అందివ్వాలని చెప్పేసి అని వినూత్నంగా కానీ లేదంటే మీరు ఒక చర్యలు అనేది తీసుకోవడం జరిగింది. అది ఎలా సాధ్యమవుతుంది అంటారు? మీరు ఏ రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి పెద్దపల్లిలో చాలా వరకు ఇటుక బట్టీలు, బ్రిక్కిల్ చాలా ఉన్నాయన్నమాట. మనం వన్ ఆఫ్ ద థింగ్ మనం నోటీస్ చేసింది ఏంటంటే, మన ఐడియా ఏంటంటే 5 లక్షలు ఇందిరమ్మ ఇల్లు కాబట్టి వాళ్ళకి ఎంత తక్కువ బర్డెన్ పడేట్లు చేయగలిగితే అంత ఎక్కువ మంది ముందుకు వస్తారు కట్టుకోవడానికి అని మనం ఆలోచించడం జరిగింది. బ్రిక్కిల్ వాళ్ళందరినీ మనం అసోసియేషన్ కానీ వాళ్ళందరినీ పిలవటం జరిగింది. ఇది మార్కెట్లో 8+ రూపీస్కి వస్తే మనం 5.5 రూపీస్కి ఇవ్వడం అని వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి అప్పీల్ చేయడం జరిగింది. సో దాని ప్రకారంగా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో మన సైడ్ నుంచి మన ఆర్డీఓ గారు ఏ మండలికి ఏ బ్రిక్కిల్ని ట్యాగ్ చేశారనేది కూడా మనం చేసాం. తర్వాత ఎంపీడీఓస్ కన్ఫర్మ్ చేశాక మనం చేస్తున్నాం అనమాట. ప్రస్తుతం గవర్నమెంట్ నుంచి చాలా ఒక 10 ఐటమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరమ్మ ఇల్లు కానీ లేకపోతే రెవెన్యూ సదస్సులు కానీ లేకపోతే వన మహోత్సవం కానీ లేకపోతే మన మీ సేవ అదే రేషన్ కార్డ్స్, మీ సేవ ద్వారా అప్లై చేసుకున్న రేషన్ కార్డ్స్ కానీ ఇట్లా చాలా ఐటమ్స్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మేము జిల్లా యంత్రాంగం కానీ మా ఫీల్డ్ స్టాఫ్ కానీ లేకపోతే మా ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ కానీ వీఆర్ గేర్డ్ అప్ అనమాట. అన్ని విషయాల్లో పెద్దపల్లి టాప్ ఉండడానికి మనం ఎప్పుడూ ప్రయత్నిస్తున్నాము. సో అదేవిధంగా మా ఎఫర్ట్ కూడా అవుతుంది అన్నమాట. అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయడంలో అధికారుల పాత్ర ముఖ్యమని, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కేటాయింపుకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఇటుకనైతే ఏమీ లేదనంటే నిర్మాణ ఖర్చులు తగ్గించడానికి వారితో మాట్లాడి నిర్మాణ వ్యయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు మనతో చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో శ్రీమన్నారాయణ, DD న్యూస్, గోదావరి. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్కే 6 ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్ ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే RBI వెబ్సైట్ కి వెళ్ళి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. RBI అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. 7 నుంచి 19 ఏళ్ల వయసున్న పిల్లలందరికీ ఈ మాత్రలు వేయించాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. చిన్నారుల పేగుల్లో ఉండే నులి పురుగులను నివారించి రక్తహీనతను అధిగమించేందుకు, రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు ఈ మాత్రలు ఉపయోగపడతాయని మంత్రి వివరించారు. మాత్రలు వేసుకునేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు మాత్రల పంపిణీ జరుగుతోంది. పెద్దపల్లి జిల్లాలో పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు,
అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ మాత్రలను విద్యార్థులకు పంపిణీ చేశారు. 19 సంవత్సరాలలోపు వయసు గల పాఠశాల, కళాశాల విద్యార్థులందరూ ఈ మాత్రలు వేసుకోవాలని జిల్లా విద్యాధికారి మల్లేశం తెలిపారు. ఈరోజు నుండి ప్రభుత్వ పాఠశాలల్లో అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మండల స్థాయిలో నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆల్బెండజోల్ మాత్రలు పిల్లలకు వేయడం జరుగుతుంది. ప్రతి పాఠశాలలో ఈ రోజు నుండి తప్పిపోయిన వారికి మరొక రోజు కూడా వేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి నులిపురుగులు అనేటువంటి పిల్లల్లో కడుపులో పెరిగినట్టయితే ఆహారాన్ని అంతా అవే తినివేయడం జరుగుతుంది. అనారోగ్యాల పాలు కావడము, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి దాన్ని నివారించడానికి నులిపురుగుల మాత్రలు, ఆల్బెండజోల్ మాత్రలు అనేటువంటి అన్ని పాఠశాలల్లో ఈరోజు ప్రారంభించడం జరుగుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరయ్యారు. అనంతరం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నులిపురుగుల వలన రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, నీరసం, ఆందోళన, కడుపు నొప్పి, వికారం, బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ఆల్బెండజోల్ టాబ్లెట్ల ద్వారా ఈ నులిపురుగులను నివారించవచ్చునని తెలిపారు. Every one of you has a bright future. So I wanted to do, but then after that I had to leave my engineering science subjects and read history, geography. Easy life. Only 12th pass chesko beta. Manchi marks vaste easy life. But now it is not like that, right? So we have to be consistently pressure, isn't it? And one more thing is, instead of మీరు మీకు అది మీరు ఊహించలేరు. And Madam Jairam Jayalakshmi Garu. ఓకే సార్, తీసుకోండి. వాళ్ళ ఫోటో తీస్తూ ఉంటారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో ఎస్సీ/ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై శ్రద్ధ పెట్టగలుగుతారన్నారు. అందుకనే విద్యార్థులందరికీ నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వం యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు తీసుకున్నారంటే, మొదటి నుంచి పిల్లలకు స్కూల్ లైఫ్ నుంచే ఈ ఆరోగ్యపరంగా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి డాక్టర్ల యొక్క సూచన పరంగా ఆరోగ్యపరంగా మనం ఉంటేనే మనకు మంచి భవిష్యత్ పరంగా ముందుకెళ్లే విధంగా ఉంటుంది. కాబట్టి స్కూల్ స్థాయిలో పిల్లలకు అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి ఇలా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఎక్కువ ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ మాట, మీ మాటని మీ యొక్క ఏదైతే వారికి ఆలోచన ఏదైతుందో మీరే ఎడ్యుకేట్ చేయగలుగుతారు. దయచేసి మా టీచర్కి సంబంధించిన సోదరి మళ్ళీ మా సార్లకు ఎవరైతే అవుతున్నాయి, ఫస్ట్ మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు పబ్లిక్ లాగా తెప్పించి వాటర్ తాగిపించి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బాబు ఏం కాలేదు కదా, ఇక మీరందరూ డెఫినెట్గా మ్యాండేటరీగా తీసుకోవాలి. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని ఈ యొక్క జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో గౌరవనీయులైనటువంటి మంత్రి గారిచే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మనం పిల్లలందరికీ ఒక 1 to 19 years ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ యొక్క ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు మింగించడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించాము. ప్రతి అంగన్వాడీ స్కూల్లో, గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో మరియు జూనియర్ కాలేజీలలో, అదేవిధంగా వొకేషనల్ కాలేజీల్లో ఎవరైతే అవుట్ ఆఫ్ స్కూల్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా కవర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే 1 to 2 years పిల్లలు ఈ యొక్క ట్యాబ్లెట్ను సగం దాన్ని పౌడర్ చేసి
తీసుకోవాల్సి వస్తుంది. 2 to 3 years ఒక ట్యాబ్లెట్ని పౌడర్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ట్యాబ్లెట్ను అది బాగా నమిలి మింగాలి. బబుల్ గమ్ నమిలినట్టు నమిలి మింగి దాని నీళ్లు తాగితే ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు మాత్రలు పంపిణీ జరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలో పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ మాత్రలను విద్యార్థులకు పంపిణీ చేశారు. 19 సంవత్సరాల లోపు వయసు గల పాఠశాల, కళాశాల విద్యార్థులందరూ ఈ మాత్రలు వేసుకోవాలని జిల్లా విద్యాధికారి మల్లేశం తెలిపారు. ఈరోజు నుండి ప్రభుత్వ పాఠశాలల్లో అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మండల స్థాయిలో నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆల్బెండజోల్ మాత్రలు పిల్లలకు వేయడం జరుగుతుంది. ప్రతి పాఠశాలలో ఈ రోజు నుండి తప్పిపోయిన వారికి మరొక రోజు కూడా వేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి నులిపురుగులు అనేటువంటి పిల్లల్లో కడుపులో పెరిగినట్టయితే ఆహారాన్ని అంతా అవే తినివేయడం జరుగుతుంది. అనారోగ్యాల పాలు కావడము, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం. అడవులకు అలవాలమైన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు ఏ పండుగ జరుపుకున్నా అందులో ప్రకృతికి పెద్దపీట వేస్తూ ఉంటారు. అందులో ఈ శ్రావణ మాసంలో గిరిజన గూడాల్లో జరుపుకునే కొడంగ్ పండుగ ఒకటి. ఇది ఒక రకమైన ఆట. దీన్నే మారుగోళ్ళు అని కూడా పిలుస్తారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో కొడంగ్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గుర్రాల ఆటగా ప్రాచుర్యం పొందిన ఈ వేడుకకు మారుగోళ్లు అనే పేరు కూడా ఉంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆదివాసీ గిరిజన గూడాల్లో వెదురు బొంగులతో మరుగోళ్లను తయారు చేసి వాటిపై చిన్నారులు నడుస్తూ సందడి చేస్తూ ఉంటారు. సర్కస్లో మాదిరిగా 2 కర్రలపై కాళ్లు పెట్టి నడిచే ఈ విధానానికి ఎంతో నైపుణ్యం అవసరం. అలాంటిది గిరిజన గూడాల్లో మాత్రం చిన్నారులు కర్రలతో అవలీలగా అడుగులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. తొలుత ఆదివాసీలు అడవికి వెళ్లి వనదేవతలకు సాంప్రదాయ పూజలు చేయడంతో ఈ కొడంగ్ ప్రారంభమవుతుంది. అడవిలో లభించే వెదురు బొంగులతో మారుగోళ్లను తయారు చేస్తారు. కొడంగ్ సిద్ధమైన తర్వాత వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించి చుక్కల అమావాస్య నుంచి పొలాల అమావాస్య వరకు అంటే దాదాపు 4 రోజుల పాటు గిరిజన గూడాల్లో ఈ పండుగ జరుపుకోవటం ఆనవాయితీ. పూర్వీకుల నుంచి నేర్చుకున్న ఈ పండుగను జరుపుకోవటం తమకు ఎంతో సంతోషంగా ఉంటుందని గిరిజనులు వెల్లడిస్తూ ఉంటారు. పొలాల అమావాస్యం చేసే మన బొడగాల పండుగ ఎక్కువ వ్యాధులు రాకుండా మా ఊరిలో సరిగా ఊర్లు తొవ్వలు వాగవంకర్లు పోకుండా ఇలా దాటకుండా ఉండాలంటే వ్యాధులు రాకుండా కోడలతో నడుస్తూ ఉంటాం. ఈ కోడలు తీసుకొని వచ్చేటప్పుడు పూజ చేసి బొంగులతో పోయేటప్పుడు మన నిమజ్జనం చేస్తాం ఊరి అవతాల. అది నిమజ్జనం అయ్యే మార్నింగ్లో మేము వనమూలిక తీసుకొస్తాం. ఆ వనమూలికలతోని మేము ఆరోగ్యంగా ఉంటాం. ఈ తరతరాలుగా వస్తున్న వారసత్వం ఇప్పటికీ మేము ఆచరిస్తూ ఉంటున్నాం. తరాలుగా వస్తున్న ఈ కొడంగ్ ఆట వెనుక అంతరార్థం దాగి ఉంది. సాధారణంగా వర్షాకాలం గిరిజన గూడాలు చిత్తడిగా మారడం పరిపాటి. అలాంటి సమయంలో దారులు నడవడానికి ఇబ్బందిగా మారతాయి. ఈ క్రమంలోనే పూర్వీకులు ఇలా వెదురు బొంగులతో మారుగోళ్లను తయారు చేసి కాళ్లకు బురద అంటకుండా వీటి సహాయంతో గూడాల్లో నడిచేవారు. ఈ ఆచారాన్ని ఆదివాసీలు ఇప్పటికీ పాటిస్తున్నారు. పొలాల అమావాస్య తర్వాతి రోజు ఈ మారుగోళ్లన్నింటినీ తీసుకుపోయి ఊలి పెరుమేరులోని ఆలయం వద్ద విడిచిపెట్టి వస్తారు. ఆదివాసీ గుడెలలో ఎక్కువగా బురద ఉంటుంది, నడవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బొంగుల పైననే నడుస్తారు. అయితే ఈ వర్షాకాలంలో ఈ బురదలో నడవడం వల్ల ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆచారం అనేది వ్యాధులు రాకుండా మరి ఈ యొక్క ఆచారం అనేది అనాదిగా వస్తున్నది. కార్యక్రమం ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే అమావాస్య అంటే పోలాల అమావాస్య రోజున బురద రోజున అందరు కూడా ఆ యొక్క కట్టెల్ని వెదురు బొంగుల్ని తీసుకెళ్లి జగై మాతరి అంటే ఊరి పొలిమేరలో ఉన్నటువంటి పొలిమేర దేవత దగ్గరికి వెళ్ళి సద్దులతో వెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తారు. ఈ 4 రోజుల పాటు ఈ యొక్క కోడంగ్ అనే కార్యక్రమాన్ని నడిపిస్తారు. అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయాలను కొనసాగిస్తున్న ఆదివాసీలు వాటిని భావితరాలకు అందిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
టాలీవుడ్లో షూటింగ్స్ నేటి నుంచి పూర్తిగా ఆపివేశారు. నిన్న జరిగిన చర్చల్లో ఫెడరేషన్స్ డిమాండ్కు ఛాంబర్ ఒప్పుకోకపోవడంతో షూటింగ్లు బంద్ చేస్తున్నట్లు ప్రకటించిన ఫిలిం ఫెడరేషన్కు వేతనాల పెంపుకు సమ్మతించిన నిర్మాతలకు చెందిన సినిమాల షూటింగ్స్ కూడా బంద్ ప్రకటించారు. గత శుక్రవారమే ఫెడరేషన్కు సహకరించకుండా షూటింగ్స్ ఆపివేయాలని నిర్మాతలను ఫిలిం ఛాంబర్ ఆదేశించింది. నేటి నుంచి షూటింగ్స్ ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. నిర్మాతలు తలపెట్టిన కండిషన్స్కు ఫెడరేషన్ ఓకే అంటేనే వేతనాలు పెంచుతామని చెప్పిన నిర్మాతలు 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్కి వెళ్తామని చెప్పిన ఫెడరేషన్ నాయకులు నిర్మాతలు చెప్పిన పర్సంటేజ్ విధానం మాకు అంగీకారం కాదని ఫెడరేషన్ నాయకులు తేల్చి చెప్తున్నారు. కాగా ఫెడరేషన్ నాయకులతో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి చర్చలు జరపబోతున్నారు. ఫెడరేషన్ నాయకులు ఈరోజు మధ్యాహ్నం తర్వాత మంత్రి కోమటిరెడ్డిని కలిసే అవకాశం ఉంది. నిర్మాతలు ఫెడరేషన్ నాయకులతో ఈరోజు చర్చలు జరుపుతున్నామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. వరుస వర్షాలతో రాష్ట్రంలోని జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో భారీ వర్షాలు కురనున్నాయి. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడనున్నాయి. నిన్న ఆదివారం నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 11.05 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్తో పాటు నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. అదేవిధంగా తెలంగాణలోని 11 జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో భారీ భూకంపాలు సంభవిస్తున్నాయి. గత నెల రోజులుగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుస భూకంపాలతో వివిధ ప్రాంతాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా ఈరోజు తెల్లవారుజామున పశ్చిమ తుర్కియాలో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూ ప్రకంపనల దాటికి బల్కేసర్, సిందిర్గి ప్రాంతంలో భారీ భవనాలు కుప్పకూలిపోయాయి. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా 10ల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నేలమట్టమైన భవనాల మధ్య రెస్క్యూ ఆపరేషన్లు వేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు మెక్సికోలో కూడా భారీ భూకంపం సంభవించింది. ఒక్సాకా తీరానికి సమీపంలో ఈ ఉదయం 5:65 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది. అయితే ఆస్తి ప్రాణ నష్టం గురించి అధికారులు ఎలాంటి సమాచారం అందించలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో ఎంపీల కోసం నిర్మించిన ఆధునిక బహుళ అంతస్తుల సముదాయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. భవనంలో 4 టవర్లకు కృష్ణా, గోదావరి, కోసి, హుగ్లీ నదుల పేర్లు నామకరణం చేశామని వెల్లడి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే కొనసాగిన నిరసనలు. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చ నిర్వహించాలని ప్రతిపక్షాల డిమాండ్. ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు ఉభయ సభల వాయిదా. బీహార్లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా ఇండియా కూటమి సభ్యుల ర్యాలీ. ఈసీ కార్యాలయానికి వెళ్తుండగా అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు. బనకచెర్ల ప్రాజెక్టుపై రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీల వాయిదా తీర్మానం. గోదావరి నదీ జలాల అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి వినతి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. 19 ఏళ్లలోపు 96 లక్షల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు. రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిందని క్యాగ్ నివేదికపై స్పందించిన కేటీఆర్. ఒక్క ప్రాజెక్టు, ఒక్క రోడ్డు కూడా నిర్మించకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంపై 20,000 కోట్ల అప్పు మోపిందని ఆరోపణ.
నేడు రేపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఎల్లుండి నుంచి 16వ తేదీ వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశం. హై అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.